అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన మద్దతుతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు వేలాది మంది జన సందోహంతో మా ఎంపీ అభ్యర్థి భరత్ సారథ్యంలో ఈరోజు నామినేషను ఒక పండగ వాతావరణంలో వేయడం జరిగింది. నాకు ఇది 6వ ఎన్నిక. నేను ఎలక్షన్లు ఫేస్ చేస్తున్న ఎన్నికలు నాకు 6వ ఎన్నిక. గతంలో 5 ఎన్నికలు 99లో అనకాపల్లి ఎంపీగా మొదలుపెట్టి 2004, 2009, 2014, 2019 అసెంబ్లీకి అటు గ్రామీణ ప్రాంతంలోనూ ఇటు అర్బన్ ప్రాంతంలోనూ ప్రత్యేకించి 2014లో ఇదే భీమిలి నియోజకవర్గం కూడా నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే ఇప్పటిదాకా కూడా ఏ ఎన్నికల్లో కూడా చూడడం ఒక కొత్త అనుభవం నాకు ఈ ఎన్నికల్లో నాకు ఎదురవుతూ ఉంది. గతంలో పోటీ చేసినప్పుడు జనరల్గా కాన్స్టిట్యూన్సీలో కొంచెం అట్మాస్ఫియర్ ఫేవరబుల్గా ఉండేది. మనం వెళ్ళిన తర్వాత ఎలక్షనీరింగ్ ద్వారా కొంత అడ్వాంటేజ్ తీసుకొని ఎలక్షన్లో గెలవడం జరుగుతూ వచ్చింది. అయితే వాటన్నిటికంటే భిన్నంగా ఈసారి ఈ భీమిలిలో రెండోసారి నేను పోటీ చేస్తున్నప్పుడు మరి గత 10 రోజులుగా కూడా గ్రామీణ ప్రాంతాలు మండలాలు 3 మండలాల్లో కూడా ఒక్కొక్క రోజు 2 రోజులు టూర్లు అయినాయి. అలాగే అర్బన్ వార్డుల్లో కూడా కార్పొరేటర్ల పరిధిలో పర్యటనలు అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక గొప్ప అనుభూతి, ఆనందం ఏంటంటే ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. మీరు కావాలి, మీరు రావాలి మాకు. గతంలో 2014, 19 ఆ పీరియడ్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ చేసిన అభివృద్ధి మాకు అందరికి గుర్తుంది. ఈ 5 ఏళ్ళు కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక చిన్న కార్యక్రమం కూడా జరగలేదు. అందుకే మేము స్పష్టంగా మాకు ఆ మార్పు తేడా కనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని మేము కోరుకుంటాం మనస్ఫూర్తిగా అని చెప్పని ఎక్కడికి వెళ్ళా కూడా వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు, అపూర్వంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత మరి మేము అందరం కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఒక పక్క భారతీయ జనతా పార్టీ, మరో పక్క జనసేన పార్టీ, దాంతోపాటు మొన్నటిదాకా కూడా మాకు ఇన్ఛార్జిగా పనిచేసిన రాజ్బాబు అందరం కూడా ఒక టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి దాని మీద మొత్తం తిరుగుతూ వస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే, మన ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ, మనం అందరూ భావిస్తూ ఉన్నారు. ఓన్లీ క్వశ్చన్ ఎంత మెజార్టీతో కలగబోతా ఉన్నాం. స్టేట్ మొత్తం కూడా ఈరోజు బ్యూరో వైపు చూస్తూ ఉంది, ఎంత మెజార్టీ రాబోతా ఉందని చెప్పని అందరూ కూడా వాళ్ళు చెప్తున్న మాటలు కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక్కటే, 2014, 19 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, లోటు బడ్జెట్, అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, హైకోర్టు, చివరికి ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ కూడా లేని సమయంలో ఒక బస్సులో నుంచి పరిపాలన స్టార్ట్ చేసి ఎక్కడా కూడా లోటు అనేది ప్రజలపైన కనపడకుండా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం ఇవన్నీ చేస్తూ తన అనుభవంతో ఈ దేశంలోనే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ అన్ని పారామీటర్స్లో దేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్గా మార్చిన చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఒక పక్క కనిపిస్తూ ఉంది. మరి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే తన అనుభవం ప్రాబ్లం తోటి ఒక విధ్వంసతో పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి అపరిపక్వత పరిపాలన మరోపక్క కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్ బై చెప్పేయాలి, నుంచి ఆయన్ని తరిమేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం నాయకుడు కావాలని చెప్పని ప్రజలు కోరుకునే మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు చాలామంది నాయకులు కూడా వైసీపీ పార్టీలో నుంచి మన పార్టీ వైపు ఆకర్షణలు అవుతూ ఉన్నారు, వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉన్నారు. ఎందుకు అవుతూ ఉన్నారంటే ఈరోజు అందరూ కూడా తెలిసిపోయింది, వైకాపా అనేది ఈరోజు ఒక సింకింగ్ బోట్, ఇట్ ఈస్ రైటింగ్ ఆన్ ద వాల్. ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ, ఇంకా దానికి భవిష్యత్తు లేదు. ఎవరైనా అందులో ఉండేవాళ్ళు సేఫ్
ఎక్కడ బాగుంటుందనే ఒక దాంట్లో చేయడం కోసం ఈరోజు అందరూ కూడా ఆ పార్టీలోంచి ఒక్కొక్కరు వచ్చి బయటకు వస్తూ ఉన్నారు. మరి ఈరోజు నామినేషన్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను గతంలో చెప్పాను భీమిలి డెవలప్మెంట్ ఫోరం ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పెద్దలతోటి అందరితో కూడా ఇంటలెక్చువల్స్తో అందరితో కూడా మాట్లాడి ఈ డెవలప్మెంట్ సంబంధించిన ఒక బాడీని ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంతోపాటు లోకల్ కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టో ఒకటి మేము నాయకులందరం కలిసి మాట్లాడి, అలాగే పబ్లిక్లో ఫీడ్బ్యాక్ తీసుకొని, అంటే ఏదో చిన్న కాలువ వేయాలి, డ్రైన్ కట్టాలి, రోడ్ వేయాలి కాకుండా మొత్తం ఓవరాల్గా కాన్స్టిట్యున్సీ ఫేస్ మార్చే అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇప్పుడు మాకు చిల్లపేట చెరువు ఉంది, అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రభావితం చేసాయి. అటువంటి అన్నీ కూడా ఒక లోకల్ మేనిఫెస్టో కూడా కాన్స్టిట్యున్సీ ఒకటి త్వరలోనే మేము అందరం కలిపి రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఏదైతే మొన్న 14లో ఒక భారీ మెజార్టీతో గెలిపించారో దానికి మించిన మెజార్టీతోటి రేపు మా ఇద్దరిని ఎంపీని ఎమ్మెల్యేని కూడా 2 సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని పబ్లిక్ని కోరుతా ఉన్నాం. గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే మా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చి, ఎందుకంటే భీమిలి అనేది ఈరోజు ఒక హ్యాపెనింగ్ ప్లేస్. ఎంటైర్ 175 కాన్స్టిట్యున్సీలో భీమిలి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీకు కూడా తెలుసు, స్టేట్లోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ, 3,60,000 మంది ప్రస్తుతం ఓట్లున్న కాన్స్టిట్యున్సీ ఎంటైర్ 175లో భీమిలి నెంబర్ 1 ఉంది. అలాగే ఇది తెలుసు మీకు, ఓల్డెస్ట్ మున్సిపాలిటీ దగ్గర నుంచి వాటన్నిటితో పాటు రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్కి సిటీకి మధ్యలో ఉన్న ప్రాంతం ఇది. అంటే రేపు ఏదైనా సిటీ మీద ప్రెజర్ తగ్గాలంటే డెవలప్మెంట్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే కావాలి. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఐటీ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ఎనీ డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ హబ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతంలో కావాలి. అందుకే భవిష్యత్తులో మేము ఒక శాటిలైట్ టౌన్షిప్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎలాగైతే ఇప్పుడు ఎంఈపీ కాలంలో 12 సెక్టర్స్తో పెద్ద లేఅవుట్ ఉందో అటువంటిది ఒక ఈ భీమిలిలో కూడా ఒక శాటిలైట్ టౌన్షిప్ లాంటి చేసి సిటీ మీద ప్రెజర్ తగ్గించి, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇస్తే పబ్లిక్ అందరూ కూడా ఎయిర్పోర్టు సిటీ మధ్యలో ఉండే ప్లేస్ కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా దీన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలాంటి ప్రాంతమో మన భీమిలి కూడా అలాంటి ప్రాంతం. అటువంటి హ్యాపెనింగ్ ప్లేస్. ఒక పక్క 3 రూరల్ మండలాలు ఉన్నాయి, అలాగే ఒక 10 అర్బన్ వార్డులు ఉన్నాయి, ఒక 2,50,000 పైగా అర్బన్ ఓట్లు ఉన్నాయి, 1,10,000 రూరల్ మండల పాపులేషన్ ఉన్నారు. ఇవన్నీ మిక్స్ అయి ఉన్న ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీ. గతంలో మనం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ ఊర్లోకి వెళ్ళినా కళ్ళ ముందు మనకి సజీవ సాక్షులు కనపడతా ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేయలేకపోయిన పనులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే మేము టూర్కి వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉన్నారు, బాబు ఈ ఊర్లో 5 ఏళ్లలో మాకు చేసిన పని ఏంటంటే శిలాఫలకాలు వేశారు, అవి ఎక్కిరిస్తూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ అభివృద్ధి, ఆ రోజు మనం 3,800 కోట్ల రూపాయలు 5 ఏళ్ళలో డెవలప్మెంట్ చేసాం. అప్పటికి ఇంకా కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా బహుశా మా కోసమే పెండింగ్ ఉన్నాయి. మీరు రేపు ఎట్లాగూ గ్యారెంటీగా 100% గెలుస్తున్నాం భారీ మెజారిటీతోటి. గెలిచిన తర్వాత గ్రామాలు అందరూ కూడా మాట్లాడుకొని అక్కడ డెవలప్మెంట్ ఏం చేయాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ చేసి వాళ్ళు చూపించే అభిమానానికి రుణం తెచ్చుకుంటామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈ సందర్భంగా సోదరులు రాజ్బాబుకి, ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా ఇక్కడ ఒక పార్టీకి నాయకత్వం లేని సమయంలో తనకు బాధ్యత చేపడితే దాన్ని పార్టీని చక్కగా నడిపించి ఈరోజు పార్టీని బలోపేతం చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళా కూడా ఒక రెడీమేడ్గా ఒక క్యాడర్ని రెడీగా చేసి పెట్టి దీన్ని ఇంత బలోపేతం చేసేందుకు రాజ్బాబుకి, అలాగే మా సోదరులు జనసేన ఇన్ఛార్జిగా కంటెస్టెడ్ క్యాండిడేట్గా సందీప్ ఒక కొత్త అభ్యర్థి పోటీ చేస్తే 25,000 ఓట్లు వచ్చాయి లాస్ట్ టైం. తను కూడా చాలా సిన్సియర్గా సీటు కోసం యాస్పిరెంట్. ఒకవేళ జనసేనలో కానీ సీటు వచ్చుంటే అలయన్స్లో ఖచ్చితంగా క్యాండిడేట్ అయ్యి ఉండేవాడు. కానీ ఆ కూటమి దీంట్లో జనసేనకి రాకపోవడంతో రాలేదు. అయినా కూడా ఒక్కరోజు ఏదో చిన్న ఫీల్ అయ్యాడు తప్ప ఆ నెక్స్ట్ డే నుంచి ఫుల్ ప్లెడ్జెడ్గా మేమంతా ఉత్సాహంగా ఉన్నాం. మాకంటే ఎక్కువ ఉత్సాహంగా సందీప్, వాళ్ళ క్యాడరు, వాళ్ళ నాయకులందరూ పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మాకు ఎంపీ అభ్యర్థి ఈరోజు ఒక చదువుకున్న ఇంటలెక్చువల్, అందరూ కూడా ఎంపీ అంటే ఎలా ఉండాలో దానికి అప్రాపరేట్గా ఒక టైలర్ మేడ్ పర్సన్ మనకి భరత్. అటువంటి భరత్ కూడా మనకి ఈరోజు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. అందరి సమిష్టి నాయకత్వంతో భీమిలిలో గతంలో ఎన్నడూ లేని భారీ మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నాం. గెలిచిన తర్వాత దీన్ని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా స్టేట్లోనే ఎలాగైతే హైయెస్ట్ ఓటర్స్ ఉన్నారో డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఒక హైయెస్ట్ చేసి ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీ చేయాలన్నది మరొక్కసారి ఈ నామినేషన్కి. మరి గ్రామాల నుంచి తండోపతండాలుగా ఒక పండగ వాతావరణంలో మేము యాక్చువల్గా
టైం అయిపోతుందని చెప్పి ముందు నామినేషన్ బయలుదేరి వెళ్ళిపోయాం. తర్వాత వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో జరగలేదు నామినేషను. ఎక్కడ అన్ని 3 వైపులా కూడా అన్ని రోడ్లు గీడ్లు బ్లాక్ అయిపోయి జామ్ అయిపోయినాయి. వేలాది మంది వచ్చారు. కానీ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే అంత మందితో కనీసం అడ్రస్ చేయలేకపోయాం. రాజబాబు అయితే మొత్తుకుంటా ఉన్నాడు, అలా ముందు మాట్లాడద్దాం అని. కానీ సమయం చాలలేదు. అనుకోకుండా ముహూర్తానికి నామినేషన్ వేయాలని ఉద్దేశించింది. ఆ నామినేషన్కి వెళ్ళాం. వేలాది మందిని మిస్ అయిపోయాం, వాళ్ళతో మాట్లాడలేకపోయాం. బట్ తప్పకుండా గ్రామాలకు వెళ్ళి మాట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తుంటూ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అభిమానం ఎలాగైతే నామినేషన్ చూపించారో రేపు ఓటింగ్లో కూడా అంతే అభిమానం చూపించి భారీ మెజార్టీతో మా ఇద్దరిని గెలిపించాలని కూడా అప్పీల్ చేస్తున్నాం. ఈ ద్వారా ఇవాళ నామినేషన్స్ వారం ప్రారంభించింది. అయితే మా పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో మొదటి నామినేషన్ భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాస్ గారిది అవడం సంతోషంగా ఉంది. అయితే భీమిలి నియోజకవర్గంలో 2019లో మేము పెద్ద మార్జిన్తో కాకుండా ఓడిపోయాము. కానీ ఈ 5 సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జనసేన వేరేగా పోటీ చేసి అదే వాళ్ళు సందీప్ గారికి 25,000 ఓట్లు వచ్చినా మేము 9,000 ఓట్లతోనే ఇక్కడ ఓడిపోయాం. సో అప్పుడు కూడా అది తెలుగుదేశంకి అనుకూలంగానే ఉందని నేను అనుకుంటున్నాను. అయితే రాజబాబు గారు గత 4.5 సంవత్సరాలు గంట గారు అన్నట్టు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. మా కార్యకర్తల్ని మా నాయకుల మీద చాలామంది మీద దాడులు చేయడము, ఒత్తిడులు పెట్టి కొందరిని పార్టీ మారేటట్టు కూడా చేయడం మీ అందరూ చూశారు. వాళ్ళందరూ వైసీపీ మీద ప్రేమతో ఏమీ వెళ్ళలేదు. వాళ్ళు చేసే దాడులకి భయపడి కొందరు వెళ్ళడం మాత్రం వాస్తవం. అయితే ఇవాళ వాళ్ళందరూ చాలామంది ఆల్రెడీ వచ్చేసారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా రావడానికి ఫుల్గా రెడీగా ఉన్నారు. ఈ ఎలక్షన్స్ ప్రక్రియలో వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేస్తారు. వైఎస్ఆర్సీపీ ఏమనుకుంటుంది అంటే ఒకసారి పవర్ వచ్చిన తర్వాత మేము ఏం చేసినా సరే చెల్లుతుంది అని. 2019లో వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ మొదటి ప్రక్రియ అనేది ప్రజావేదికని కూల్చేయడం. దాని తర్వాత ఇక్కడ కూడా విశాఖపట్నంలో ప్రత్యేకంగా భీమిలి నియోజకవర్గంలో కూడా వాళ్ళ పాలన మీరందరూ చూశారు. గీతం యూనివర్సిటీ గార్డెన్ కూడా మధ్యరాత్రి వచ్చి కొట్టేయడం. ఈ బిల్డింగ్ కొట్టబోయారు, నైట్ కోర్టు స్టే తెచ్చాం. గంటా గారి బిల్డింగు అంటే మాకన్నా కొంచెం అడ్వాన్స్గా ఉంటారు కాబట్టి గంటా గారు ఆయన బిల్డింగ్ కాపాడుకున్నారు, మేము కాపాడుకోలేకపోయాం. అర్ధరాత్రి కోర్టు స్టే. దాని తర్వాత మా యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ చాలా ప్రేమగా మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరికీ అందుబాటులో ఉంటుందని మున్సిపాలిటీ బడ్జెట్ సగం ఇస్తే మిగతా బడ్జెట్ గీతం యూనివర్సిటీ నుంచి ఒక 50 లక్షలు ఇచ్చి మేము దాన్ని డెవలప్ చేసి మా దగ్గర 16,000 మంది స్టూడెంట్స్ దాన్ని రోజు వాడుతున్నారు. దాన్ని కూల్చేశారు. దాని తర్వాత అక్కడ రుషికొండలో టూరిజం ప్రాజెక్ట్ పేరిట హరిత రిసార్ట్ని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పి రుషికొండని బోడికొండగా చేసి 20 ఎకరాలు తవ్వేసి కోర్టులో వెళ్ళి పచ్చి అబద్ధాలు చెప్పి కోర్టులో కాదు మీరు ఆ 7 ఎకరాలు మించి ఎక్కడ చేయొద్దంటే మళ్ళీ ఆ 20 ఎకరాలు చేసి ఇదంతా టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఒకసారి కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్టులు చేయడం. ఎప్పుడైనా సరే మేము చలో రుషికొండ అంటే ఆఖరికి 2.5 సంవత్సరాల తర్వాత అవును నువ్వు సీఎం కాంప్లెక్స్ కట్టాం అయితే తప్పేంటి అని అంటాం. అంటే ఎంత సిగ్గుచేటు చూడండి. సో ఇట్లా కొన్ని ఉదాహరణలు మీకు నియోజకవర్గంలో ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ పాలన ఎట్లా ఉందో జనాలందరూ చాలా దగ్గరగా చూశారండి. చాలామంది నాకు రుషికొండ గురించి కూడా చెప్తూ ఏంటంటే ఆ వెనకాల ఉన్న రోడ్డు చాలా ఆనందంగా వాళ్ళు శనివారం ఆదివారం వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుని ఇప్పుడు అది ఆపేసి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే అది ఒకరే ఎంజాయ్ చేయాలంట, ఇంకెవరు ఎంజాయ్ చేయకూడదంట. సో భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ఎట్లా ఉండబోతుందో అందరూ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వ అధికారుల ప్రవర్తన, తటస్థుల ప్రవర్తన మీరు చూస్తే కొంత భయపడిన విషయం మాత్రం వాస్తవం. ఇవాళ అందరూ చాలా స్వేచ్ఛగా బయటకు వచ్చి మాకు సపోర్ట్ పలుకుతున్నారు. అండ్ ఈ దాంట్లో ఏంటంటే ఇవాళ మేము పుట్టి టీడీపీ స్వార్థమో జనసేన స్వార్థమో గురించి ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలి అంటే మనం కలిసి వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో నాకు ఎన్ని సీట్లు వస్తాయని ఆలోచించకుండా వచ్చి ఆయన సపోర్ట్ అనౌన్స్ చేయడం అనేది ఎప్పుడూ అభినందిస్తున్నాం ఆయన్ని. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, ఎప్పుడు ఎక్కడం కాదు ఎప్పుడు దిగడం తెలిసిన వాళ్ళే నాయకులు అవుతారని. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో గొప్ప నాయకుడు అవుతారని నేను నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా గంటా గారు అన్నట్టు రాజబాబు గారు సీరియస్ ఆస్పిరెంట్గా పనిచేశారు. సందీప్ గారు కూడా పోటీ చేశారు కాబట్టి ఈసారి కూడా ఆయన ఆశించారు. కానీ పొత్తు భాగంగా 31 సీట్లు బీజేపీ జనసేన తీసుకున్న తర్వాత టీడీపీకి 144లో అడ్జస్ట్మెంట్స్కు గంటా గారు ఇక్కడ అభ్యర్థి అవడం జరిగింది. గతంలో ఇక్కడ ఆల్రెడీ మంత్రిగా పోటీ చేశారు కాబట్టి ఈ నియోజకవర్గంలో చాలా మంచి పట్టు ఉంది. చాలా పెద్ద నియోజకవర్గం. అండ్
ప్రచారం చేయాలన్నా సరే ఒక కొత్త అభ్యర్థికి కష్టం అవుతుంది, కానీ ఈ ముగ్గురులో ఏ అభ్యర్థి అయినా సరే ఈ నియోజకవర్గంలో గెలుస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా క్లియర్గా డిసైడ్ అయిపోయారు. ఏంటి అంటే మాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వద్దు. ఎప్పుడు మన వైపు ఒక బలవంతమైన నాయకత్వం వచ్చినప్పుడు దానికి డబుల్ యాడ్ అవుతుంది. ఇప్పుడు గంటా గారు బలవంతులు, ఎలక్షనీరింగ్ చాలా అద్భుతంగా చేస్తారు, అండ్ కనెక్షన్స్ కూడా బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఏ ప్రాజెక్ట్ తీసుకుని రావాలన్నా దృష్టి పెడితే తప్పకుండా తీసుకుని రాగలుగుతారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా ఆ పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనపడుతుంది. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఈ రాష్ట్రంని కాపాడుకునే పరిస్థితిలో మనందరం ఉన్నాం. ఇవాళ ఏ ఒక్క సీటు కూడా వ్యక్తిగత ద్వేషాల ద్వారా లేకపోతే పార్టీల మధ్యలో విభేదాల వల్ల మనం ఎక్కడా దెబ్బతినకూడదు. అదృష్టం వల్ల ఏంటంటే విశాఖపట్నం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు జనాల్లో చాలా పాజిటివ్గా ఉంది. మేము 1-2 అలా ఇష్యూస్ నుంచి సెట్ చేసేసుకుంటే తప్పకుండా 7 మంచి మెజారిటీతో గెలుస్తామని నమ్ముతున్నాము. ఈ నెక్స్ట్ వారంలో మిగతా వాళ్ళు కూడా అందరూ, నాది కూడా నామినేషన్ 22వ తారీఖు కూడా వేస్తున్నాము. భవిష్యత్తులో మా రాష్ట్ర నాయకులు, నేషనల్ లీడర్స్ కూడా, మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా పర్యటనకి వస్తారని అనుకుంటున్నాం. మరి ఏ నియోజకవర్గాల్లో వాళ్ళు పర్యటన కోసం వస్తారో తెలియదు. బీజేపీ నుంచి కేంద్ర నాయకులు కూడా, మరి మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, యోగి గారు కూడా వస్తారని సమాచారం వస్తుంది. వాళ్ళు కూడా ఏ నియోజకవర్గాలు వస్తారో తెలియదు. అందరూ ఏంటి అంటే ఇవాళ మనకి రాష్ట్రాన్ని, దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ దారి లోపలికి తీసుకెళ్ళాలి. విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే గంటా గారు అన్నట్టు ప్రత్యేకంగా భీమిలీకి ఒక చాలా స్పెషల్ పాత్ర ఉంది. ఇక్కడ భూమి అవైలబిలిటీ అవనివ్వండి, లేకపోతే గ్రోయింగ్ సిటీ, ఇవాళ ఐటీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఈ ప్రాంతంలోనే వచ్చింది. రేపు పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాలన్నా కూడా భీమిలి నియోజకవర్గం చాలా పనికొస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని మేము హామీ ఇచ్చాం. మరి దాంట్లో నా అంచనా ప్రకారం భీమిలి నియోజకవర్గంలోనే మినిమం ఒక 50-60 వేలు ఉద్యోగాలు సృష్టించే బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా మేము పనిచేస్తాం. నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఓవరాల్ పార్లమెంట్కి మేనిఫెస్టో ఏముండాలి అనేది కొన్ని పాయింట్లు రాసుకుని మొన్న పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అవి మా మీటింగ్స్లో కూడా మేము దాని మీద మళ్ళీ డిస్కస్ చేస్తాం. గంట గారు అన్నట్టు ఇవాళ ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. మేము కానీ కొంత టైమింగ్ ఇంకా ముందు చూసుకుంటే ముందు మాట్లాడేసి వెళ్ళేవాళ్ళం. కానీ ముహూర్తం అనేది ఇంపార్టెంట్ కదా, మీ అందరికీ తెలుసు. మన ఉన్న సాంప్రదాయంలో ముహూర్తం మిస్ అయితే మళ్ళీ అది మనకి నెగిటివ్గా మైండ్లో ప్లే చేస్తుంది. సో ముహూర్తం వల్ల మిస్ అయ్యాం తప్ప మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాం. మళ్ళీ మా మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్తాం. అండ్ ఇవాళ మా మీద పోటీ చేసే అభ్యర్థులు, ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, అభివృద్ధి ఏం చేశారు అని వాళ్ళు చూపించుకోలేకపోతున్నారు. అందుకే గత 3 నెలలుగా 4 నెలలుగా చాలా ప్రాజెక్టులు శిలాఫలకాలు వేసేస్తున్నారు, కానీ వాటికి డబ్బులు కూడా ఇంకా కేటాయించలేని పరిస్థితి. అండ్ అది కూడా వర్కౌట్ అవ్వకపోతే కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చిచ్చులు పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ రాజధాని తీసుకొచ్చేస్తామని, లేకపోతే నా కులానికి ఓటేయమని, ఇలా జనాలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఒక ఉదాహరణ. ఏంటి అంటే మేము అభ్యర్థి లాస్ట్ మినిట్లో డిక్లేర్ చేసి ఒక రాజకీయాలకి సంబంధం లేని ఒక మనిషిని తీసుకొస్తే కూడా చిరంజీవి గారు 16%తో అతి తక్కువ టైంలో గెలిచారు. అంటే ఇక్కడున్న పట్టభద్రులు, మేధావులు ఎట్లా ఆలోచిస్తున్నారో చాలా స్పష్టంగా ఉత్తరాంధ్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ వెళ్ళింది. అదే ఆలోచన ఇవాళ ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీకి కూడా స్ప్రెడ్ అవుతుంది. పేదవాళ్ళు కూడా ఏంటి అంటే మాకు వచ్చే పథకాల కన్నా మా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. అంతేకాకుండా మాకు శాంతి భద్రతలు లేవు, స్వేచ్ఛగా బతికే ఒక వాతావరణం లేదు, ఆత్మగౌరవం కూడా లేకుండా మమ్మల్ని ఎట్లా అంటే ఆల్మోస్ట్ కొంత బానిసల్లాగా ట్రీట్ చేస్తున్నారు అనేది కొన్ని వాతావరణంలో కనపడుతుంది. ఎందుకంటే మేము ఎక్కడికన్నా పర్యటనకి వెళ్తుంటే వాళ్ళని భయపెట్టి మీరు బయటకు వెళ్తే మీకు పథకాలు తీసేస్తాము ఇట్లా ఎవరు స్వీకరించరు. తప్పకుండా అది కొందరు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడలేకపోయినా ఓటు రూపంలో మాత్రం చాలా బలంగా చూపిస్తారు. గంటా గారు అన్నట్టు గతంలో వచ్చిన మెజారిటీల కన్నా ఈసారి ఆయనకి, నాకు చాలా ఎక్కువ మెజారిటీ భీమిలి నియోజకవర్గం నుంచి వస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాము. అండ్ తప్పకుండా ఆశీర్వాదం కోసం కూడా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.